నమస్తే. నిన్న ఢిల్లీ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన, మరోపక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ నేతలంతా కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ఐరన్ లెగ్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి గారితో. సార్ నాన్న నమస్తే. సో ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన నేపథ్యం, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయి ప్రచారం చేయడం ద్వారానే అక్కడ మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయింది. మీరు ఏదైతే గాడిద గుడ్డు అన్నటువంటిది గతంలో ప్రచారం చేయడం జరిగిందో, ఈరోజు గాడిద గుడ్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారండి? దీనివల్ల నీకు ఏమర్థమైంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అర్థమైంది కదా. మరి ఈడ గాడిద గుడ్డు వచ్చినప్పుడు ఏం చేసింది బీఆర్ఎస్? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్కు సంతోషం అనిపిస్తున్నది. ఎందుకు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి. రెండవది ఏంటంటే, వాళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మధ్యన బంధం చాలా బలంగా కనబడుతుంది. ఇవాళ బీజేపీ గెలిచిన దానికంటే కూడా కాంగ్రెస్ ఓడిపోయిన సంతోషం ఎక్కువ కేటీఆర్లో కనబడుతున్నది, అది ఇండైరెక్ట్గా కేసీఆర్లో కనబడుతుంది. కానీ నేనేమంటే ఆడ మెయిన్ స్టేక్ నేను కాదు కదా. వాస్తవానికి 8 ఎంపీలు ఉన్నాయి, వాళ్ళు 0తో అట్లా 10-11తో ఎప్పుడు ఓడిపోతున్నారు. 10-10గా 2-3. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించాలనుకున్నారు, ఆడ కేజ్రీవాల్ ఓడిపోయింది. కేజ్రీవాల్ ఓడిపోవడంలో కూడా కవిత గారి పాత్ర ఉందనే కదా దేశం మొత్తం అంటున్నది. అవినీతిని ఊడ్చిపడేసే కేజ్రీవాల్ అవినీతి కోపంలో కొట్టుకపోయిండని. అవినీతి దేని ద్వారా వచ్చింది? లిక్కర్ ద్వారా కదా. లిక్కర్ దాంట్లో ఎవరు ఉన్నారు? లింకేజ్ అంతా కూడా కేరళ లిక్కర్ స్టోరీస్ అయినా, ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అయినా కూడా అంత బీఆర్ఎస్ మరకనే ఉంది కదా. కాబట్టి ఇలా కేజ్రీవాల్ని ఓడగొట్టింది వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అన్నట్టే మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కేజ్రీవాల్తో సంబంధం పెట్టుకున్నారు, వాళ్ళు మీటింగ్లకు రప్పించుకున్నారు, వాళ్ళ ప్రచారాలకు పోయినరు, చివరికి సారా లింక్ పెట్టుకున్నారు. సారాతోని పాప మనోడు మనీష్ తివారీ లోపలికి పోయి, కవిత గారు లోపలికి పోయి, ఆ తర్వాత కేజ్రీవాల్ గారు లోపలికి పోయి, ఇప్పుడు అసలు వాళ్ళ ప్రభుత్వమే లోపలికి పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. హరీష్ రావు గారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బీజేపీ పార్టీకి ఒక ముఖ్య కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నాడు. బీజేపీ పార్టీ గెలవడంలో అక్కడ మీ రాహుల్ గాంధీ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది, బీజేపీని గెలిపించడం కోసమే రాహుల్ గాంధీ పనిచేస్తూ ఉన్నాడు దేశవ్యాప్తంగా అంటూ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఇప్పుడు వీళ్ళు ఈడనో ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాంతంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశం మొత్తంలో ఉన్న పార్టీ. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మీద వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు గురువింద గింజలాగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఢిల్లీ రాజకీయాల్లో మీరు ఎటువైపు? ఒకసారి బీజేపీ, ఇంకొకసారి కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా బావ ఒకసారి, బామ్మార్ది ఒకసారి, బిల్లా రంగాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. కానీ ఢిల్లీలో ఏం జరిగిందనేది రేపు ఎల్లుండికి తెలుస్తుంది మొత్తం. ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడో దానికి సంబంధించిన అంశాలు అన్నీ తేలుతాయి. కానీ బీజేపీ ఢిల్లీ గెలవడం ఒక గొప్ప కార్యక్రమంగా అనుకోవడం అనేది మాత్రం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కటే కదా ఈసారి. వాళ్ళు మహారాష్ట్ర గెలుస్తారు, జార్ఖండ్ ఓడిపోతారు, జార్ఖండ్ మీద ముచ్చట పెట్టకపోయేది. హర్యానా గెలుస్తారు, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఓడిపోతారు, జమ్మూ కాశ్మీర్ మీద చర్చ పెట్టరు. ఈసారి ఢిల్లీ ఒక్కటే కదా మొత్తం దేశం మొత్తం టామ్ చేయడానికి. నేనేమంటున్నానంటే, బీజేపీ చావు తప్పి కళ్ళు లొట్టపోయేటట్టు 290 లొట్ట పీసు గెలిస్తే, అది కూడా నన్ను అడిగితే ఇప్పుడు 2 కర్రలు, ఒకటి నితీష్ కుమార్, ఒక ఆయన చంద్రబాబు, ఇద్దరు వీక్తే ఈయన వీక్తాడు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో గెలిచి మేము మొత్తం అఫెన్స్కి పోతున్నామని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో, అది మీరు గెలిచింది మీ అనుకూలంగా ఉండి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మారిన కేజ్రీవాల్ మీద తప్పితే మరొకరి మీద కాదు. రేపు 2029లో చూడండి కాంగ్రెస్ ప్రభంజనం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోటపీస్ కాలక అందరికి కూడా కాంగ్రెస్ ఏందనేది తెలుస్తుంది. రాహుల్ గాంధీ బీజేపీకి సహకరిస్తున్నారా, మీరు అంతర్గత రహస్య రాజకీయ ఒప్పందంతో ఉన్నారనేది రేపు తెలుస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన విషయంలో బీసీల గొంతుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరోసారి స్థానిక ఎన్నికల్లో బీసీలను మోసం చేసేందుకు మాత్రమే కులగణన చేపట్టడం జరిగింది. మళ్ళీసారి కులగణన చేయాలంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు.
కులగణనను వ్యతిరేకించడం అంటే బీసీలను అవమానించడమే. కులగుణ ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీనైనా, ఏ వర్గాలతోనైనా కూడా అపహాస్యపూర్వకంగా మాట్లాడదు, చెయ్యదు. చాలా శ్రమ కోర్చి చేసిన దాంట్లో మీరు కాకా కాల్కేకర్ కమిటీ రికమెండేషన్స్ రాలే, మండల్ కమిటీ రికమెండేషన్స్ వచ్చినాయి. మండల్ కమిటీ రికమెండేషన్స్లో 8% బీసీ ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా కొంత పెరిగి ఉంటుంది, 9.5 10 ఉండొచ్చు. బీసీల మొత్తం జనాభా 56కు పైచిలకు వచ్చింది. దాంట్లో బీసీ ముస్లింలది బీజేపీ ముచ్చట పెట్టినట్టుగానే బీఆర్ఎస్ ముచ్చట పెడుతున్నది. ఆ మొత్తం శాతంలో 56%లో 42% మేము ఇస్తామని అంటున్నాం. ఇది ఏ కమ్యూనిటీ అయినా ఆ కమ్యూనిటీకి ఉండే దాంట్లో పేదలు అందరినీ పేదలుగా వేయరు కదా. ఎస్సీ ఎస్టీలకు మ్యాండేటరీ, వాళ్ళు ఎంత ఏ రాష్ట్రంలో ఉంటే అంత ఇవ్వాల్సిందే. బీసీల విషయం వచ్చినప్పుడు 100%, ఓసీల విషయం వచ్చినప్పుడు 100% ఉండదు. అది రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కావు, మనం ఇచ్చుకునేవి. ఇప్పుడు మేము 42% అన్నీ 42% ఇవ్వకపోతే అనాలి నువ్వు. బీసీల కుల జనగణనలో పారదర్శకత అనేది, అది మీరు ఏదైతే మొడాలిటీస్ మేము ఫ్రేమ్ చేసుకున్నామో దాన్ని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు 17 లక్షల మంది రాలేదు, కొంతమంది 17 లక్షల మంది బీసీలు అంటున్నారు. దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. కొంత భయపెట్టిన రీలే ఇదే సోగ్గాలే కదా భయపెట్టింది. మీరు సర్వేలో పాల్గొనకంటే అమ్మో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి కొంతమంది పాల్గొనాలి, అది మీ పాపమే. మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేపియండి, ఎంత వస్తుంది రమారమి. అసలు దాంట్లో తేడాలే. మేము ఇచ్చే విషయంలో చట్టసభల్లో రేపు రాహుల్ గాంధీ గారు చేయబోయేదేమో సెకండరీ, రేపు దేశవ్యాప్తంగా మోడీ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. క్యాప్ ఎంత ఉన్నా దాన్ని బీసీలకు మేము 42% ఇస్తాం. బీజేపీ చేస్తుందా చేయదా అనేది వాళ్ళ ఇష్టం, మేము మాత్రమే ఇక్కడ అమలు చేస్తాం. వర్గీకరణ విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సానుకూలమైనటువంటి నిర్ణయమేనా? ఒక పక్కన మీ సామాజిక వర్గం నుంచి కూడా, మాల సామాజిక వర్గం సైతం నుంచి కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మాకు రావాల్సినటువంటి వాటా దానికంటే కేవలం 5% మాత్రమే, 5% వాటాను మాత్రమే కల్పించి అలా మాలల గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసిందంటూ మీ సంఘానికి సంబంధించిన నేతలు కూడా చెప్తాను. సో మీరు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మీరు సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది సమర్థమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి భావిస్తారు. కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని నేను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, మాల సంఘాలు మాదిగ సంఘాలకు సంబంధించిన అంశంలో వర్షన్స్ డిఫరెంట్ అయినప్పుడు ప్రభుత్వం వాటి మధ్య కన్సల్టేషన్ చేస్తుంది. ఇప్పుడు 9% ఇచ్చినందుకు మాదిగలు వద్దంటుండ్రు, 5% వచ్చినందుకు మాలలు వద్దంటున్న పరిస్థితి ఉన్నది. కానీ ఒక నిర్ణయం చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇవి అసంబద్ధంగా ఉన్నాయనంటే ఎవరి సందర్భాన్ని బట్టి, ఎవరి యొక్క కోరికలను బట్టి వాళ్ళకు వీలుంటే, అవకాశం ఉంటే చేంజెస్ ఉంటాయి. కానీ ప్రభుత్వ వర్షన్ మాత్రం ఇది. ప్రభుత్వం కేటగరికల్గా తన వంతు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిందనేదే మనకున్న సమాచారం. కానీ ఆ విషయాల్లో, వర్గీకరణ విషయాల్లో మాల మాదిగలు కొట్టుకోవడమో తిట్టుకోవడమో వైరుధ్యాలు పెంచుకోవడం అనేది నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేని అంశం. కాబట్టి ప్రభుత్వం ఆ ఎమికబుల్ సొల్యూషన్స్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇంత మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే మీ సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది అంటా ఉన్నారు, సో అద్దంకి దయాకర్ గారు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఎందుకు అని చెప్పేసి కూడా నిలదీస్తూ ఉన్నారు. మా సంబంధించిన ప్రజాప్రతినిధుల యొక్క నాయకుల యొక్క గొంతులు ఎందుకు మూగపోయినాయి అన్నటువంటి నిలదీస్తూ ఉన్నటువంటి వారికి ఏం చెప్పి, నా వర్షన్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు పార్టీ వాయిస్గా ఉన్నా కాబట్టి నా వర్షనే పార్టీ వాయిస్గా అనుకుంటారు. కాబట్టి నేను మళ్ళీ మాలమానాడుగా మాట్లాడిందని అనుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేను పార్టీ వాయిస్ మాట్లాడతాం, మిగతా సంఘాలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ వర్షన్స్ తీసుకోండి. కాబట్టి అద్దంకి దయాకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి నేను చెప్పింది అధికార ప్రతినిధినే క్యారీ అవుతుంటుంది, అది గుర్తుపెట్టి. చివరిగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ తెలంగాణ మీదనే ఫోకస్, ఒక పక్కనేమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారం ఉంటుందని చెప్పేసి మీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బండి సంజయ్ గారు నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా తెలంగాణ పైన పెట్టబోతా ఉన్నాం అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం. సో బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటాం? 2029 బీజేపీ భూస్థాపితం. వాళ్ళు ఏడుస్తారో చూసుకోమని. 2029కి బీజేపీ ఉండలేదు. 2025 తర్వాత ఆ పార్టీ మనుగడనే ప్రమాదకరంలో ఉంటుంది. చెప్పిన కదా, చంద్రబాబు నితీష్ కుమార్ చేతిలో బందీలుగా పావులుగా ఉండాల్సిందే తప్పితే మీకు అఫెన్స్ లేదు. మీకేమో 400 సీట్లు వచ్చినాయి, 500 సీట్లు వచ్చినాయి అని మీరు అబ్బుర పడిపోతే కాదు. ఇప్పుడు ఏదో ఢిల్లీ గెలుపుని చూసుకొని పగటి కళలు అంటారు. కానండి, రేపు మొత్తమే పూసాలు కదిలినాక మొత్తమే ఓటమి వచ్చినాక అప్పుడు అర్థమవుతుంది తెలంగాణలో ఏడొస్తారో ఆంధ్రలో ఏడొస్తారో తెలుస్తుంది అప్పుడు.